అందరికీ నమస్కారం అండి. నేను మీ బెవరా మహేష్ అండి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, అదే ఉన్నాడు కదా మన నైఫ్, కైఫ్ వాడి కోసమే. నిన్నటి బట్టి మొబైల్ ఓపెన్ చేస్తే అండి వాడి వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయండి. అదే మన కిరణ్ రాయల్ గాడు. వాడండి ఎంత బోగ్గాడంటే ఆడి వీడియోలు చూస్తే మొత్తం అర్థం అవుతుంది. మరి అటువంటి వ్యక్తుల్ని జనసేన పార్టీలో పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎటువంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియోలు చూస్తే ఆ వ్యక్తి ఏంటో అర్థం అవుతుంది. సాక్షాత్తు తిరుపతి దేవస్థాన ప్రసాదం మీదే ఇది దుష్ప్రచారం చేశాడు, చెడు ప్రచారం చేశాడు. ఇటువంటి వ్యక్తులకి ఇలా జరగడంలో తప్పేం లేదండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఫొటోస్ మార్పింగ్ చేసి మరి చూపించి రకరకాలుగా దురభాషలు ఆడాడు. మరి వీటిని ఏమంటారండి? ఇదే పని రామ్ గోపాల్ వర్మ గారు చేసేటప్పుడు ఫొటోస్ మార్పింగ్ చేసి పెట్టారని చెప్పేసి ఆయన మీద ఏమో కేసులు వేశారు. మరి వీడిని ఎవరు స్పందించట్లేదండి. ఏ కేసు ఎవరు వేయలేదండి. అంటే అధికార పక్షం ఉంటే ఒకలా చూస్తారా, ప్రతిపక్షానికి ఇంకోలా చూస్తారా? మరి ఈ కిరణ్ రాయ్ అనే వ్యక్తి ఎటువంటి వాడో వినడం బట్టి చూస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఒక పెద్ద ఎదవ ఆబూతుగాడండి వీడు. ఒరే కిరణ్ రాయల్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు నోరుందని చెప్పేసి నోటుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడావంటే వైసీపీ సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న వీడియోలు శాంపుల్ మాత్రమే. నిన్ను ఇంకా రోడ్డుకి లాగే రోజులు దగ్గరలో పడ్డాయి. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఖబర్దార్ చెప్తున్నా మీకు మరి జాగ్రత్తగా మలుచుకో. నువ్వు పెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు నువ్వు టచ్ చేయాలంటే వైసీపీ సోషల్ మీడియా ఎదిరించి నువ్వు వెళ్ళాలి. నీకంత ధైర్యం అయితే లేదు.